ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని పంచాయతీరాజ్ మరియు ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ జీతాల నుండి ప్రతి నెలా క్రమం తప్పకుండా కోత విధిస్తున్న జెడ్పీపీఎఫ్, జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ చందాలు తమ ఖాతాల్లో జమ కావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుండి జిల్లా విభజన జరిగినప్పటి నుండి సుమారు 150 మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాల జెడ్పీపీఎఫ్ నిధులు కృష్ణా జిల్లా కార్యాలయానికి మళ్లించబడుతున్నాయి. జూన్ 2022 నుండి నేటి వరకు ఈ నిధులు సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడం లేదు. పైగా 2025-26కి సంబంధించిన జెడ్పీపీఎఫ్ స్లిప్పుల్లో చందాలను సున్నాగా చూపించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీతాల నుండి నిధులు రికవరీ చేస్తున్నా అవి తమ ఖాతాల్లో జమ కావడం లేదని, భవిష్యత్తు నిధిపై అనిశ్చితి నెలకొందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో తమ కుటుంబ అవసరాలకు నిధులు వాడుకునే అవకాశం లేకుండా పోయిందని వారు పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 2022-23 నుండి 2025-26 వరకు పెండింగ్లో ఉన్న జెడ్పీపీఎఫ్ స్లిప్పులను జారీ చేయాలని, నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని జెడ్పీపీఎఫ్ స్ట్రగుల్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. పరిష్కరించాలి మా పిఎఫ్ సమస్యను వెంటనే. ఎంతో కాలంగా ఉన్న పిఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించండి. We want justice. 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 జి రమేష్ అండి. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా ముదినేపల్లి హై స్కూల్ నుండి పనిచేస్తున్నాను. ప్రస్తుతం మేము ఈ మహానిరసన చేయడానికి కారణం ఏంటంటే, గత అక్టోబర్ 2002 నుండి మా పిఎఫ్ చందాలు, మా నెలవారీ పిఎఫ్ చందాలు మా అకౌంట్లో క్రెడిట్ కావటం లేదు. మేము కృష్ణా జిల్లాలో నియమించబడి పంచాయతీరాజ్ ఉద్యోగులుగా జెడ్పీపీఎఫ్ అకౌంట్లు కలిగి ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం 2022లో 13 జిల్లాలని 25 రెవెన్యూ జిల్లాలుగా విభజించింది. ఈనాటికి పంచాయతీరాజ్ జిల్లాలు 13గానే ఉన్నాయి. మా పంచాయతీరాజ్ రికవరీకి సంబంధించిన జెడ్పీపీఎఫ్ నిధులు కృష్ణా జిల్లాకి పంపకుండా ప్రభుత్వం ఏలూరు జిల్లాకు పంపడం వల్ల, ఏలూరు జిల్లా వాళ్ళకి మా ఖాతాలు లేనందువల్ల వాళ్ళు నిర్వహించట్లేదు. కృష్ణా జిల్లాలో ఖాతాలు ఉన్నప్పటికీ డబ్బు వారి దగ్గర చేరట్లేదు కాబట్టి వారు మా అకౌంట్లో జమ చేయట్లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అనేక వేదికల ద్వారా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాము. సమస్య పరిష్కారం కాకపోగా నేడు జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణా జిల్లా వారు 2025-26కి సంబంధించి పిఎఫ్ స్లిప్పులు మాకు పంపడం జరిగింది. దానిలో ఈ కైకలూరు నియోజకవర్గానికి, న్యూజివీడ్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరికి కూడా వాళ్ళ నెలవారీ జీతాల్లో కట్ చేయనట్లుగా జీరోతో కూడిన పిఎఫ్ స్లిప్పులు పంపించడం జరిగింది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందరిలానే రాష్ట్రంలో అందరి ఉద్యోగుల్లానే మేము కూడా నెలవారీ చందాలు చెల్లించినా కూడా మరి మాకు ఇంట్రెస్ట్తో కూడిన స్లిప్పులు ఇవ్వాల్సి పోయి మీరు ఏమీ కట్టలేదని చెప్పి మాకు జీరోతో కూడిన స్లిప్పులు ఇవ్వడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా అందరికీ వడ్డీతో కూడిన స్లిప్పులు మంజూరు చేయవలసిందిగా, మేము చెల్లించిన చందాలు మా అకౌంట్కి జమ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. పేరు నందు టీచర్గా పనిచేస్తున్నాను. మరి ఒక 6 నెలల క్రితం మరి సంఘాలకు అతీతంగా మా యొక్క పిఎఫ్ సాధన కొరకు పిఎఫ్ పోరాట కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి పలు దఫాలుగా పలు రకాలైనటువంటి చర్యలు చేపట్టినప్పుడు కూడా మరి ప్రభుత్వం నుంచి కన్నా అధికారుల నుంచి స్పందన అంతంత మాత్రానే ఉంది. దీనిలో భాగంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా మహానిరసన ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు, ఒక రోజు కలిగిరి మండలం, తర్వాత కైదులూరు మండలం, మండవల్లి, తర్వాత ముదినేపల్లి మండలంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మహానిరసన కార్యక్రమంలో మా యొక్క డిమాండ్ ఒకటే, మా హక్కు ఆల్రెడీ ఏంటంటే మా జీతాల నుంచి మాకు కట్టే అమౌంట్ మాత్రం మేము రావాలన్నారు. పిఎఫ్ అమౌంట్ మాకు జమ అవ్వాలా, దానికి సంబంధించి వడ్డీ రావాలా. దీంట్లో
మా పిఎఫ్ సంబంధించి 2020 పంపించిన ఉమ్మడి కృష్ణాలో 50 మండలాల్లో 42 మండలాలకు సంబంధించి అందరికీ వాళ్ళ అమౌంట్ పడింది, వడ్డీ పడింది. కానీ 8 మండలాలకు సంబంధించి మన సున్నా కనపడింది. మరి దీనివల్ల మరి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ తీవ్ర ఆందోళన గురవుతున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం త్వరగా స్పందిస్తే సరే, లేదనంటే కనుక మేము న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మేము సాధించేంత వరకు మరి దీన్ని వెనక్కి చూసేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.